రక్తముతో రూపొందిన రక్షణ మార్గం. ఇది ఈరోజు మన అంశం. రక్తముతో రూపొందిన రక్షణ మార్గం. దేవుని పిల్లలరా, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులను దేవుడు రక్షించాలనుకున్నాడు, కాపాడాలి అనుకున్నాడు. ఆ మాట బైబిల్లో రాయబడిన మాట, చాలాసార్లు మీరు చదువుకున్న మాట. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెను. పాపులను రక్షించాలట. ఈ సమాజానికి పాపం అంటే తెలుసు, కానీ పాపం వలన వచ్చే జీతం మరణం, అది ఎంత భయంకరంగా ఉంటుందో మనిషికి తెలియదండి. నరకం ఎంతటి భయానకమో తెలీదు. నరకం మనిషిని ఎంత బాధ పెడుతుందో తెలీదండి. దేవుని మహాకృప. నేను ఒక పాట రాశాను, రెండో పాట. ఆ పాటలో నుండి ఎక్కువగా ఒక పక్క యేసు ప్రభు శిలువయాగాన్ని చూపిస్తూ, మరో పక్క ఆయన అన్ని శ్రమలు శిలువలో అనుభవించడానికి గల కారణం నరకంలో మనుషులు పడే భయంకరమైన వేదనను పాటలో చూపించబోతున్నాను. ఆగస్టు 8వ తారీఖు రిలీజ్ అయ్యి యూట్యూబ్లోకి వస్తుంది ఆ పాట, మీరు చూద్దరు. కానీ నరకం అండి, ఒకసారి అలాగా కళ్ళతో మేము పాట చేస్తున్నప్పుడు చూసినప్పుడు, యేసుప్రభు ఎందుక అన్ని శ్రమలు పడ్డాడు సిలువలో, ఆ బాధ నా వాళ్ళు అనుభవించకూడదు అంటే, నేను ఈ సిలువలో ఎన్ని శ్రమలు పడినా పర్వాలేదు అని నరకయాతన తప్పించటానికండి మహావేదన శిలువయాగంలో యేసుక్రీస్తుల వారు అనుభవించారు. యేసుక్రీస్తుల వారి మరణం భూమి మీద మనుషులకు వచ్చే సహజ మరణం లాంటి మరణం కాదు. అది హింసలతో కూడిన మరణం, భయంకరమైన వేదనతో కూడిన మరణం. శరీరం అంతా రక్తపు టేరులుగా, రక్తమంతా కారిపోయిన మరణం. అలా మరణించి యేసుక్రీస్తుల వారు ఈ లోకాన్ని ఎందుకు రక్షించాలనుకున్నాడు? ఆయన రక్తం ఇవ్వాలి అనుకున్నప్పుడు మామూలుగా ఇస్తే లోకం రక్షించబడదా? సిలువలో అన్ని దెబ్బలు తిని, ముళ్ళ కిరీటం పెట్టించుకొని, పిడిగుద్దులు గుద్దించుకొని, ఆ భయంకరమైన వేదన అనుభవిస్తూ, కాళ్ళల్లో చేతుల్లో మేకులు వేయించుకుని సిలువలో వేలాడుతూ మహాహింసండి. ప్రపంచంలో యేసుక్రీస్తుల వారు అనుభవించినంత హింస ఈ నరదేహం, ఈ మానవ దేహం ఎత్తిన ఏ నరుడు అనుభవించలేదు. అంత హింస యేసుక్రీస్తుల వారు ఎందుకు అనుభవించారు? ఈ రాత్రి మనకు తెలియాలి. ఒక పక్కండి బాధాకరం ఏంటంటే, ప్రభువుని మేము అంగీకరించాము, బాప్తిసం తీసుకున్నాము, గుడికి వస్తున్నామని చెప్పుకుంటూ పాపాలు చేస్తున్నవారు సంఘాలలో ఎక్కువైపోతున్నారు. చాలా బాధండి ఇది. సంఘానికి వస్తూ పాపం చేస్తావా? ప్రభులోనికి వచ్చిన తర్వాత కూడా పాపాలు చేస్తావా? మోసాలు, నేరాలు, అబద్ధాలు, దొంగతనాలు, మోసాలు, వ్యభిచారాలు, పగలు, కొట్లాటలు, గొడవలు. ఇప్పుడు ఒక క్రైస్తవుడి జీవితంలో కనబడవలసినవి ఇవా? పరిశుద్ధత, పవిత్రత నా పిల్లల్లో కావాలని కోరుకుని దేవుడు జన్మించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు కలిసి ఉంటాయి. దేవుడు పిల్లలు కావాలి అని జగత్తుకు ముందు కోరుకున్నాడు. ఎలాంటి పిల్లలు కావాలని కోరుకున్నాడో ఒకసారి మీరు ఆ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు మనం చదివితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని, అండర్లైన్ చేయండి, మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని, అంటే మనిషి ఎవరి కోసం పుట్టాడట?
దేవుని కోసం పుట్టాడట, దేవుడిని కీర్తించడానికి పుట్టాడట, దేవుడిని మహిమపరచడానికి పుట్టాడట, దేవుడు ఉన్నాడు అని సువార్త ద్వారా ఈ ప్రపంచానికి చెప్పడానికి పుట్టాడట, తన కోసము ముందుగా మనలను నిర్ణయించుకున్నాడట. అంటే మనిషి జన్మ పరమార్థం అండి, మనిషి పుడతన్నదండి దేవుడి కోసం అండి. నేను నా కోసం పుట్టలేదండి, నా భార్య బిడ్డల్ని పెంచి పోషించుకోవడానికి పుట్టలేదండి, తిని త్రాగడానికి పుట్టలేదండి, సంపాదించుకొని ఇదే జీవితం అనుకుని 60-70 ఏళ్ళు ఈ లోకాన్ని అనుభవించి చచ్చిపోవడానికి పుట్టలేదండి. మీరు కూడా అలా పుట్టలేదండి. భూమి మీద ప్రజెంట్ 800 కోట్ల మంది ఉన్నారండి. ఈ 800 కోట్ల మంది దేవుడు కోరుకున్న కారణ జన్ములు, వాళ్ళందరినీ దేవుడు తన కోసం నిర్ణయించుకుంటే పుట్టారు, తను కావాలనుకుంటే పుట్టారు. మన జన్మ మన చేతుల్లో ఉండదండి. మనం ఏ సంవత్సరంలో పుట్టాలి, ఎవరి గర్భాన్ని పుట్టాలి, మనకి తల్లిదండ్రులకు ఎవరు ఉండాలి, స్త్రీగా పుట్టాలా, పురుషుడిగా పుట్టాలా, ఏ ప్రాంతంలో పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి, ఏ రాష్ట్రంలో పుట్టాలి, ఇవన్నీ మన చేతుల్లో లేదు జన్మ. మరి ఎవరి చేతుల్లో ఉంది జన్మ అంటే తన చేతుల్లో ఉంది. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం అన్నాడు. అందుకే పైన నీ జన్మ దేవుని ఇష్టం. నువ్వు స్త్రీగా పుట్టడం దేవుడికి ఇష్టం, నువ్వు పురుషుడిగా పుట్టడం దేవుడికి ఇష్టం, నువ్వు ఈ కాలంలో పుట్టడం దేవుడికి ఇష్టం. నిన్ను కావాలని కోరుకున్నాడు, నువ్వు రావాలని కోరుకున్నాడు. నువ్వు రాకమనిపై ఈ సృష్టి అంతా కట్టేశాడు. కన్న తండ్రిగా నీ రాక కోసం నువ్వు ఎదురు చూసిన తండ్రి, నువ్వు వచ్చిన తర్వాత తన కోసం బ్రతుకుతావని ఆశపడ్డాడు. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడట. ఏమంటే మన గర్భాన్ని పుట్టిన పిల్లలు మనకు ఉపయోగపడాలి కదండి, మనల్ని ప్రేమించాలి కదండి. మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమించకపోతే మీకు ఎంత బాధో, మీరు దేవుని ప్రేమించకపోతే దేవుడు కూడా అంతే బాధ. ఎందుకంటే మిమ్మల్ని ఆయన తన కోసం నిర్ణయించుకున్నాడట. కానీ లోకానికి వచ్చిన మనిషి నేను తినడానికే పుట్టానన్నట్టుగా బతుకుతున్నాడండి. కొంతమంది జీవితాల్లో తిండి బట్ట ఈ లోకం ఇది తప్పండి, దేవుడు అన్న ఆలోచనలు ఏమి ఉండవండి. నీ జన్మ పరమార్థం మర్చిపోతున్నావా? నిన్ను దేవుడు కావాలని కోరుకుని పుట్టించుకున్నాడన్న సత్యాన్ని మర్చిపోయావా? మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనును. ఎలాంటి పిల్లలు కావాలని కోరుకున్నాడట? పరిశుద్ధులు, నిర్దోషులు. జాగ్రత్తగా వినండి, నాకు పిల్లలు కావాలి. ఎలాంటి పిల్లలు పడితే అలాంటి పిల్లలు నాకు వద్దు. నా పిల్లలు ఎలా ఉండాలి? పరిశుద్ధులు, నిర్దోషులు. పిల్లల కోసం పెళ్ళైన స్త్రీ కలలు కంటూ ఉంటుంది. ఓ సంవత్సరం పిల్లడు పుట్టేయాలి, పుట్టలేదు. 2వ సంవత్సరం అయింది, పుట్టలేదు. 3వ సంవత్సరం పిల్లడు పుట్టడం లేదు. అప్పుడు ఈ స్త్రీ ఎవరి కోసం కలలు కంటూ ఉంటుంది? బిడ్డ కావాలండి, బిడ్డ కావాలండి, బిడ్డ కావాలండి. అందరూ తల్లులైపోతున్నారండి. నా గర్భం ఇంకా తెరవబడలేదండి, నాకు ఇంకా బిడ్డ పుట్టలేదండి, బిడ్డ కావాలండి, బిడ్డ కావాలండి అని కలలు కంటది. ఎలాంటి బిడ్డ కోసం కలలు కంటది? నాకు పుట్టబోయే బిడ్డకండి కాలు ఉండకూడదండి అని కలలు కంటదా? నాకు పుట్టబోయే బిడ్డ గుడ్డుడై పుట్టాలండి అని కలలు కంటదా? ఎలాంటి పిల్లలు కావాలనుకుంటుంది? మంచి అవయవాలతో, మంచి అందగాడు నాకు కొడుకుగా పుట్టాలి, లేదా నాకు కుమార్తె పుడితే మంచి అందంగా మంచి బిడ్డ నాకు పుట్టాలి. నువ్వెలాగైతే ఆశపడతావో నీ బిడ్డల కోసం, పరలోకంలోని దేవుడు కూడా భూమి మీద నాకు పిల్లలు కావాలి, మనుషులందరూ నా పిల్లలు. కానీ ఆ పిల్లలు ఎలాంటి వారై ఉండాలంటే పరిశుద్ధులు, నిర్దోషులు. మీరు చెప్పండి, తొలుత పాస్టర్ గారు ప్రసంగం చేశారు. ఆయన ఆదికాండం నుంచి దానియేలు గ్రంథం వరకు చెప్పుకుంటూ వెళ్ళారు. మీకు అర్థమైందో లేదో? ఆదికాండంలో దేవుడు మనుషుల్ని చేశాడు. మనుషుల్ని చేస్తే 6వ అధ్యాయానికి వచ్చేసరికేనండి భయంకరమైన పాపిష్టులుగా తయారయ్యారండి. వారు తమ మార్గములను చెరిపివేసుకున్నారు అంటాడు దేవుడు. అంటే పరిశుద్ధులు, నిర్దోషులైన పిల్లలు కావాలని దేవుడు కోరుకుంటే భయంకరమైన పాపాలు చేసేవాళ్ళు దేవుడు కళ్ళ ముందు కదులాడుతున్నారు. ఎంతటి పాపాలు చేస్తున్నారో, ఎలా తయారైందో మానవ జాతి. నిజంగా ఒక మాట రాశాడండి, చదువుతున్నప్పుడు నాకే ప్రాణం నీరైపోయిందండి. ఎంత కష్టపడి పరిశుద్ధులు కావాలి, నాకు నిర్దోషులు కావాలి, నా పిల్లలు నా ఎదుట చాలా గొప్పవారుగా ఉండాలని దేవుడు కలలు కంటే వచ్చిన ఈ పిల్లలు ఏం చేస్తున్నారో ఆదికాండం 8వ అధ్యాయం మీరు తీయాలి. ఆదికాండం 8వ అధ్యాయం చూడండి, 21. ఆదికాండం 8వ అధ్యాయం 21 వచనం. అప్పుడు యెహోవా
ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. బబ్బబ్బబ్బా, ఎప్పుడు చెడిపోయాడట మనిషి? పెద్ద అయిన తర్వాత లోకాన్ని చూసి చెడిపోవడం కాదట. వారి హృదయములో ఉన్న ఆలోచన బాల్యము నుండే, చూసారండి, చిన్నోడి ఆలోచనలే పాడైపోయినాయట. చిన్న పిల్లల ఆలోచనలే పాడైపోయినాయండి. ఏమండి, ఇది ఆదికాండం కాలానికే పాడైపోయినాయి అంటే ఇప్పుడు మన పిల్లల గురించి ఆలోచిస్తే మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మీ పిల్లలు ఎలా ఉంటున్నారో మీకే తెలుసు. సొసైటీలో ఉన్న భయంకరమైన పిల్లల్ని ఎలా చూస్తున్నామో మనకే తెలుసు. పిల్లల వయసు నుంచి పాడైపోయారండి. పాపాలండి, నేరాలండి, బూతులండి, ఒక రకమైన ఏమంటే కోపిస్టోలండి, ఒక రకమైన సైకోలండి. ఈరోజు మనుషులు ఎవరిలోనూ ప్రశాంతత, నెమ్మది, ధర్మం, నీతి, న్యాయం ఇవేవి లేవండి. ఏమంటే మొన్న లిటరల్గా ఏమంటే నా కళ్ళ ముందే ఒక సీన్ చూశానండి. రోడ్డు మీద హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్లో ఉంటే ఒక కారులోనండి ఒక చిన్న పిల్లని ఎక్కించుకొని వచ్చాడు డ్రైవరు. అంటే బాగా ధనవంతురాలు కుమార్తె. ఎంత ఉందంటే ఇంతే ఉందండి, బుడ్డది, చిన్నదే. నాకు తెలిసి 3వ తరగతో 4వ తరగతో 5వ తరగతో అంతే ఆ ఏజ్. వెనకాల కూర్చుంది అమ్మగారు. షాపింగ్కి తీసుకొచ్చాడు అమ్మగారిని డ్రైవరు. ఏమండి అలా కారు ఆపాడు పక్కనే. కారు ఆపిన తర్వాత అండి నేను ఆశ్చర్యపోయానండి. డ్రైవర్ దిగి ఇలాగ వచ్చండి, కారు ఆపుకుని పక్కన డ్రైవర్ ఆపుకుని డోర్ తీసి అమ్మగారు దిగండి అనే వరకు దిగట్లేదు. చూసారండి, వయసు ఎంత ఉంటుందండి? నాకు తెలిసి 3వ తరగతి 4వ తరగతి అంటే వయసు ఎంత ఉంటుంది చెప్పండి? 8, 9, 10 ఏళ్ళు అండి. 10 ఏళ్ళ పాపకి డోర్ తీస్తే కానీ నేను రాని అంటుందంటే పెద్ద దిగిన తర్వాత ఏం చేస్తా చెప్పండి? బుడ్డదే. ఎంత పొగరండి. వాడు దిగిన తర్వాత అమ్మగారు అలా దిగిన తర్వాత డోరే అంటుంది. అతనే డోరేమంటుంది, కళ్ళతో డోరే అంటుంది. అమ్మ నాయన చూసి ఆశ్చర్యపోయింది నేను. చిన్నప్పటి నుంచే ఎంత పొగరండి. సాటి మనిషి పెద్దోడు వయసులో తనకంటే. ఆ డ్రైవర్ ఏమి చిన్న పిల్లోడు కాదండి, పెద్ద ఆయన, ఒక 40-50 ఏళ్ళు ఉంటాయి పెద్ద ఆయన. డోరే అంటుంది ఇలాగా. చూసారా, నరుని యొక్క ఆలోచన, హృదయంలో ఉన్న ఆలోచన బాల్యము నుండే. ఇప్పుడు అమ్మగారు ఇలా ఉందంటే ఒక్కసారి మీరు ఊహించుకోండి, 30 ఏళ్ళు 25 ఏళ్ళు వస్తే అమ్మగారి పరిస్థితి ఏంటి? చుట్టుపక్కల ఎంతమందిని మెయింటైన్ చేస్తుంది, ఎంతమందిని కళ్ళుతో ఆపరేట్ చేస్తుంది? ఇలాగా పొగరండి నిలువెల్లా. కారణం ఏంటనుకున్నారు? కారణం ఏంటి? ఈ బుడదానికి పొగర ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఇంట్లో అమ్మగారు ఉంటుంది, పెద్ద అమ్మగారు, అంతే కదండి. తండ్రి ఏది చేయట కుమారుడు చూస్తాడో అదే చేస్తాడు. అమ్మ ఏది చేస్తుందో పిల్లలు అదే చేస్తారు. చాలామంది తల్లిదండ్రులు మా పిల్లలు పాడైపోయారండి అంటే నాకు ఎక్కడో డౌట్ వీళ్ళ మీదే. నాకు వీళ్ళ మీద డౌట్ అండి, చెప్తున్న వాళ్ళ మీద. నీకు దేవుడు భయం ఉండి నువ్వు రోజు ఇంట్లో ప్రార్థన చేసుకుని నువ్వు భక్తిగా ఉంటే నీ పిల్లలు ఎందుకు తప్పు చేస్తారు? నీ పిల్లలు ఎందుకు నేరాలు చేస్తారు? నీ పిల్లలు ఎందుకు అల్లర చిల్లరలు అవుతారు? నీ మీద డౌట్ నాకు ఎక్కడో. నువ్వు సరిగా ఉంటే పిల్లలు సరిగా ఉంటారు. నువ్వు దేవుడు భయం పెడితే వాళ్ళకి దేవుడు భయం వస్తుంది. రోజు ప్రార్థన చేయడానికి గద్దిస్తే వాడు దేవుడికి భయపడతాడు. నువ్వు లూజ్ వదిలేసావు. నువ్వు నీ ఇష్టానికి నీ ఆనందాల్లో నీ సంతోషాల్లో నువ్వు పడ్డావు. నీ ఆలోచనలన్నీ వేరు, దేవుడి మీద ఉండవు. నీకేమిని దేవుడి భయంలో పిల్లల్ని పెట్టాలని ఆలోచనలు అసలే నీకు ఉండవు. నీ పిల్లలు అందుకే పాడవుతారు. దేవుని పిల్లలారా, నరుడు బాల్యం నుండే చెడిపోయాడు. జాగ్రత్తగా వినాలి, ఇది బాల్యం నుండే చెడ్డాడు. మీరు ఒక విషయం ఆలోచించండి. చిన్నప్పటి నుంచి పాపాలు చూడటం నేర్చుకోవటం, పెద్ద అయ్యేసరికండాడు పాపంలో కరుడు కట్టిన తీవ్రవాదిగా మారిపోయాడు. జాగ్రత్తగా వినండి. పెద్ద అయ్యేసరికండి పాపాలలో కరుడు కట్టేశాడు. కఠినమైపోయింది మనసు, బండమారిపోయింది మనసు, కఠినపరచబడిపోయింది మనసు. ఎందుకంటే ఈ తప్పులు చేయటం, ఈ నేరాలు చేయటం, ఈ పాపాలు చేయటం ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నాడు? బాల్యం నుండి అలవాటు చేసుకున్నాడు. మైండ్లో పెట్టుకోండి, ఇది బుర్రలో పెట్టుకోండి. దేవుడు ఇలా పాడైపోయిన ఈ వ్యవస్థను మార్చడానికి యేసుక్రీస్తుల వారు అంతలా ఎందుకు బలైపోయాడో మీకు తెలియాలి అంటే
యేసుక్రీస్తుల వారు సిలువలో అన్ని శ్రమలు ఎందుకు అనుభవించాడో తెలియాలి అంటే అసలు మనిషి పాపాలు ఎక్కడి నుండి చేసుకుంటూ వచ్చాడు, ఎప్పటి నుండి చేసుకుంటూ వస్తున్నాడు, పాపాలలో ఏ స్థాయికి మీరు వెళ్ళిపోయాడో మీకు అర్థమైతేనే తప్ప యేసుక్రీస్తుల వారి సిలువ యాగం మీకు అర్థం కాదు. మతోన్మాదులకు అర్థం కాక ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువైపోయారు ఇల్లు, ఆన్లైన్ బెగ్గర్స్ ఇల్లు. ఎప్పుడు బైబిల్ తిట్టడం, ఫోన్పేలు గూగుల్ పేస్ అడుక్కోవటం, అడుక్కునే బ్యాచ్ ఇది కొత్త రకం అడుక్కోవటం అనమాట. మన చిన్నప్పుడు మన ఇంటికి వచ్చేవారు పాపం తినడానికి తినలేక ఏమన్నా కొంచెం అమ్మ అన్నం వేయండి, లేదంటే ఏదైనా కూర వేయండి, లేదంటే బట్టలు ఇవ్వండి అని ఇంటింటికి వచ్చేవారు కదా. ఇప్పుడు యూట్యూబ్లో వస్తారు అంతే, వాళ్ళు అప్డేట్ అయ్యారు. ఫోన్పే స్కానర్లు వేసుకుని వీళ్ళు బతుకంతా బైబిల్ తిట్టడం, యేసుప్రభుని తిట్టడం, బాబా అని ఫోన్ మీద కింద నెంబర్లు వేసుకోవటం. వీళ్ళు అడుక్కునే వాళ్ళు ఇల్లు. ఇది కొత్త రకం అడుక్కోవటం. ఇప్పుడు అడుక్కునేటప్పుడు ఎవరో ఇప్పుడు నన్ను తిట్టి అడుక్కున్నాడు అనుకోండి, ఎవడేస్తాడు అడుగు బొచ్చులో? ఇప్పుడు నన్ను తిట్టారు అనుకోండి, నేను శ్రీని గారిని తిడుతున్నాను నాకు డబ్బులు వేయండి అంటే ఎవడేస్తాడండి? లేదా ఇంటి పక్కన ఉన్న సుబ్బారావు గారిని తిట్టి నేను సుబ్బారావుని తిడతాను డబ్బులు వేయండి అంటే ఎవడేస్తాడు? యేసుప్రభుని తిడతాను డబ్బులు వేయండి అంటే. ఎందుకంటే ఆయన అంటే పడిన వాళ్ళు చాలామంది ఉంటారు. అమ్మ ఎంతకాలానికి యేసుప్రభుని తిట్టేవాడు అక్కడ వచ్చాడా, ఎంతకాలం చెప్పరా, ఫోన్పే కొడతాను నేను. ఆన్లైన్ బెగ్గర్లు అందరూ యూట్యూబ్లోనే ఉంటారు, వాళ్ళ బతుకంతా యూట్యూబే. దేవుని పిల్లలారా, ఇప్పుడు యేసుప్రభుని ఏమంటే జాగ్రత్తగా ఉండండి. యేసుప్రభుని బైబిల్ను తప్పు తప్పు తప్పు, యేసుప్రభు అదిగో సిలువలో మేకులు బీక్కోలేకపోయాడు, నిన్నేం కాపాడుతాడు, మా ఓడు చూడు సూర్యుడు వీరుడు అంటాడు పంచి పైకేసి. ఆ వీరత్వం సూరత్వం మేము మాట్లాడితే బాగోవు. మాకు బైబిలు నీతి నేర్పింది, మాకు బైబిలు నైతిక విలువలు నేర్పింది, అవతలవాడిని గాయపరచొద్దని నేర్పింది, అవతలవాడి పొరుగువాడిని ప్రేమించు అని నేర్పింది. కనుక నువ్వు ఏం మాట్లాడినా మేము సహిస్తున్నాం. కానీ బైబిల్ ఆ గీత దాటి ముందుకు వచ్చామంటే మరి మీ చరిత్రలు విప్పేవాళ్ళం. మాకు ఒక విలువలు ఉన్నాయి. మాకు బైబిలు మేము నమ్ముకున్నది పరిశుద్ధుడిని, మా గ్రంథం పరిశుద్ధమైంది. నీకులాగా నోట్లోంచి ఏదొస్తే అది మాట్లాడలేం కదా, నీకు మాకు తేడా ఉంది కదా. నీకులాగే మేము మాట్లాడిస్తే మరి మా ప్రభు స్పెషాలిటీ అనేది పోయిద్ది కదా. మేము పరిశుద్ధులం, మా లాంగ్వేజ్ పరిశుద్ధంగా ఉంటుంది, మా బిహేవియర్ పరిశుద్ధంగా ఉంటుంది, మేము మాట్లాడేవి నైతిక విలువలతో ఉంటాయి, మేము మాట్లాడే మాటకు ఒక విలువ ఉంటుంది. నువ్వు మాట్లాడతావు గాలి మాటలు. నిజంగానండి, ఈ గాలికి దేవుడు ఎలా గాలి తీస్తున్నాడు అంటే, వీడు ఎక్కడికి వెళ్ళినా సరే అండి, రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ కూడా అడుక్కోవడమే. అక్కడ ఎవరైనా క్రైస్తవులు కనపడ్డారు అనుకోండి, వీడికి ఒళ్ళంతా చీమల జర్లు పాకేస్తూ ఉంటాయి. భిక్షాటం చేస్తుందండి ఒక తల్లి పాపం మెట్ల మీద కూర్చొని. అక్కడికి వెళ్ళాడండి, నువ్వు యేసుప్రభు గురించి వదిలేస్తావా లేదా డబ్బులేనంటే, పోరా నీ డబ్బులు వద్దు నువ్వు వద్దని చెప్పింది. ఒక భిక్షాటం చేసే ఆవిడలో విశ్వాసాన్ని చూసి చచ్చిపోయాడండి. ఆ వీడియోకి సగం చచ్చాడు. అంటే భిక్షాటన చేసే ఆవిడలోనే యేసుక్రీస్తుల వారి మీద అంత విశ్వాసం ఉంటే మాలో ఎంత ఉంటుంది? మమ్మల్ని ఏం చేస్తారు మీరు? మమ్మల్ని ఏ మార్చగలరా? మమ్మల్ని ప్రభు నుంచి తీయగలరా? ఆయన విశ్వాసంలో నుండి, ఆయన యొక్క ఖ్యాతిలో నుండి, ఆయన మాకు నేర్పిన పరిశుద్ధమైన వాక్యంలో నుండి మమ్మల్ని కదిలించడం నీ వల్ల కాదు, నీ తాతల వల్ల కూడా కాదు. క్రైస్తవ్యాన్ని ఎవడో కదపలేడు. మీరు ఏదో అలాగా కలలు కంటున్నారు అంతే. ఈ మధ్యకాలం ఇంకో పిచ్చోడు వచ్చాడు, వాడేమంటున్నాడంటే, అసలు ఆ డైలాగ్ చూసిన తర్వాత అండి వీళ్ళు ఎక్కువగా సినిమాలు చూస్తారనిపించింది. డైలాగ్ ఏంటో తెలుసా? నేను చచ్చిపోయేలోపు భారతదేశంలో ఏ చర్చలు లేకుండా చేస్తానంటున్నాడు. వాడు గుంటూరులో ఉంటాడు, ఆ ఇంటి పక్కన 4 చర్చలు ఉన్నాయి. ఈ జోక్ కాకపోతే ఏంటండి, ఆ కింద ఉన్న వాళ్ళు ఆ డైలాగ్ బాలే డైలాగ్ లాగా ఎలా చెప్పలు కొడేస్తున్నారు వాళ్ళు. ఇంతకీ విషయం ఏంటి తెలుసా? వాళ్ళ అమ్మ చర్చికి వెళ్తుంది, వీడు అంటున్నాడు నేను చచ్చిపోయేలో భారతదేశంలో చర్చలు లేకుండా చేస్తున్నాడు. కింద ఉన్న వాళ్ళు వీళ్ళు ఎరువగులు కదండి. అబ్బా మా వీరుడు వచ్చాడు, సూర్యుడు వచ్చాడు, మా హీరో వచ్చాడు అనుకున్నారు వీళ్ళు. ఆడు ఆన్లైన్ బెగ్గరు, ఆడు కోట్లు దండుకోవడానికి డైలాగులు వేస్తున్నాడు. కింద వాళ్ళకి అర్థం కాదు కదండి. పాపం అమాయకులను చేసి ఆడుకుంటున్నారండి. దేవుని పిల్లలారా, క్రైస్తవ్యం జోలికి వస్తే కుటుంబంలోకి వచ్చేస్తాడు. ఎక్కువ మాట్లాడుతున్నారు మీకు తెలియక, మీ ఫ్యామిలీలోకి వచ్చేస్తాడు. ఇలా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు అందరూ నాకు తెలిసి రహస్యంగా క్రైస్తవులే ఉంటారు. వాళ్ళు యేసుక్రీస్తుల వారి ప్రభంజనం, యేసుక్రీస్తుల వారి ఖ్యాతిని ఆపటం, ఖండాంతరాలు దాటిన ఆయన కీర్తిని ఆపటం నీ వల్ల ఏమవుతుంది? నువ్వు ఆఫ్టర్ ఆల్ తెలుగులో తప్ప పక్క రాష్ట్రంలో నువ్వు ఎవడో తెలియదు. నీ పక్కన ఎక్కువ మాట్లాడితే నీ పక్కనోడు తెలియదు. నువ్వా క్రీస్తుని ఆపేది, సంఘాన్ని ఆపేది, సంఘ విస్తరణను ఆపేది? క్రీస్తు సిలువయాగం అర్థం కాకపోతే రా మాలండోళ్ళ దగ్గరికి వచ్చి మోకాళ్ళయి కూర్చో, అక్కడ నేర్పిస్తాను నీకు. ఎందుకు మీ యేసుప్రభు అలా చచ్చిపోయాడంటే మేము చెప్తాం, దాని వెనకాల రీజన్స్ ఉన్నాయి. బైబిల్ బాగా తెలుసు మాకు. ఏమీ తెలియకుండా
ఏమండి, క్రీస్తు సిలువలో తనను తాను రక్షించుకోలేకపోయాడు, చచ్చిపోయాడు, మిమ్మల్ని ఏం కాపాడుతాడు? అసలు దేవుడు అనేవాడు అన్ని దెబ్బలు తింటాడా? దేవుడు అనేవాడు అలా మౌనంగా ఉండిపోతాడా? ఆయనకి ఏమి చేతకానోడు, ఏమి చేయలేకపోయాడు? కాదురా వెర్రిబోగులుడా, దాని వెనకాల చరిత్ర ఉంది, దాని వెనకాల ఒక పెద్ద హిస్టరీ ఉంది. దాని వెనకాల ఆ పరమ తండ్రి ఆయన్ని భూమి మీదకి పంపించిన ఆయన తండ్రి, మానవులందరికీ తండ్రి అయిన దేవుడికి ఆ శిలువయాగం పైన ఒక ఆలోచన ఉంది. అది తెలియాలి నీకు, అది వినాలి నువ్వు, అది నేర్చుకోవాలి నువ్వు. నేను ఇంకా చెప్తున్నాను, ఇంకో మాట చెప్తున్నాను, చివరికి నీ పాపాలు కడగడానికి కూడా ఆయన దిక్కు, మరో దిక్కు లేదు నీకు. నీ పాపాలు పోవాలన్నా, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళ పాపాలు పోవాలి అన్నా, నువ్వు చచ్చి స్వర్గానికి చేరాలన్నా ఆయన తప్ప ఈ ప్రపంచానికి దిక్కు లేదు. పాపుల కోసం ప్రాణం పెట్టిన వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు. ఇంకెవరు లేడండి, ఎవరున్నారు ప్రపంచంలో? మీరు చెప్పండి, ఇంకో పేరు చెప్పండి. ఏమండి, నేను కొన్ని క్వాలిటీస్ అడుగుతానండి. ఈ క్వాలిటీస్లో యేసుప్రభు పేరు తప్ప మీరు ఇంకో పేరు వెతకండి ప్రపంచంలో. క్షమాగుణం కలిగిన వాడు అని చెప్పాలి అంటే ఎవరి పేరు చెప్పాలి? ఏదో పంచెట్టుకుని తిరుగుతున్నాడు కదా, వాళ్ళ నాన్న పేరు చెప్పాలండి. మా నాన్నని ఆడి హిస్టరీ తీస్తే ఇన్ని ఉంటాయి కేసులు. ఈ పంచగాడు హిస్టరీ తీసినా బోడి కేసులు ఉంటాయి. క్షమ అనగానే ఎవరు గుర్తొస్తారు? యేసుక్రీస్తు. నువ్వన్నది కాదు, నువ్వెవడివి? సంతలో చింతపండు, నిన్నెవడు లెక్క చేస్తాడు? నువ్వు కాదు. క్షమ అనగానే యేసుక్రీస్తు అని ప్రపంచం అన్నది, అంతే కదండి. ప్రపంచం అనాలి. ప్రపంచం మళ్ళా చెప్తున్నాను, నువ్వు సొంత డబ్బా నువ్వు కొట్టుకుని మావాడు 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 నువ్వు అనకూడదు. మేమంటున్నా మా యేసు గురించి. క్షమ అనగానే యేసు అని ప్రపంచం అంటది. మీ వాడు నిలబెట్టు పోటీలో, ఎక్కడ సంతలో చింతపండు అతను కూడా. ఎవరికి తెలియదండి. ప్రేమ అనాలి అంటే ఎవరి పేరు చెప్పాలి చెప్పండి? యేసుక్రీస్తు. పాపుల కోసం ప్రాణం పెట్టిన వాడు ఎవరి పేరు చెప్పాలి? యేసుక్రీస్తు. కాలానికి శకపురుషుడు ఎవరి పేరు చెప్పాలి? యేసుక్రీస్తు. నేను ఇంకో పేరు అడుగుతున్నాను రా, నీకు దమ్ముంటే ఇంకో పేరు చెప్పంటాను నేను. ఇంకో పేరు చెప్పు. పేరు లేదు ప్రపంచానికి ఆయన తప్ప. ఎందుకంటే బైబిల్లో ఉంది ఆ మాట, ముల్లోకాలు మోకరిల్లే మహోన్నత నామం. ఎవరి నామం? యేసుక్రీస్తు. అంతే. ఎవడైనా మోకాలు వేయాల్సిందే, ఎవడ మోకాలైనా వంగాల్సిందే, ఎవడైనా ఒప్పుకోవాల్సిందే. దిక్కు లేదురా ప్రపంచానికి. నా కొడుకు పేరు తప్ప మరొకరి పేరు చెప్పడానికి దిక్కు లేకుండా చేస్తానన్నాడు దేవుడు. అది సృష్టికర్త శాసనం. నువ్వెవడ మారుస్తావు? నువ్వు ఏ పార్టీ? నీ బ్రతుకే పార్టీ, నీ జీవం ఏ పార్టీ, నీ బలం ఏ పార్టీ, నీ ఆయుష్ ఏ పార్టీ? నువ్వెవడవరా? ఆ సృష్టికర్త రాయించిన దాన్ని ధిక్కరించడానికి నువ్వే పార్టీ? గుండె అల్లిపోద్ది ఆయన గురించి చెప్తే, చెమటలు పట్టేస్తే మా ముందుకు వస్తే. మహోన్నత నామం అది. మోకరిల్లు క్షమ దొరుకుతుంది, మోకరిల్లు స్వర్గం దొరుకుతుంది, మోకరిల్లు నీ పాపాలు కడగబడతాయి. ఎదురించావా? ఆయనను ఈ భూమి మీద సృష్టికర్త ఆయనను ఈ భూమి మీదకి పంపించి పాపుల రక్షకుడిగా ఆయనకు ఒక అధికారం ఇచ్చిన దేవుడు ఒక మాట రాశాడు పాత నిబంధనలో, నా కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల నేనేం చేస్తాను? కోపిస్తాను, నా కోపానికి బలైపోతారు. నా కొడుకుని ఏమన్నా అన్నారు అంటే అన్నాడు. కొడుకులు ఏమనకండి, ముద్దు పెట్టుకోండి, ఆయన్ని ఇష్టపడండి, ఆయన ప్రేమించండి, ఆయన మాటలు వినండి. ఏం అన్యాయం చేశారండి? అసలు నాకు ఇప్పటికీ తెలియని డౌట్ ఏంటంటే, అసలు వీళ్ళందరూ యేసుప్రభు అంటే పొగామంటలండి. ఇప్పుడే ఇదిగో ఇందాకనండి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక వీడియో చూశానండి. 17వ తారీఖు అండి. ఇవాళ మనం ఎంతలో ఉన్నాం తారీఖు? ఇవాళ 17. ఇదే రోజండి భద్రాచలంలో సువార్థికులు సువార్త చెప్పడానికి వెళ్ళారండి. కొత్త నిబంధన పట్టుకుని కొన్ని కరపత్రాలు పట్టుకుని వెళ్తే బైబిల్ చూడగానండి వీళ్ళందరికీ చెమటలు పెట్టేస్తాయండి. చెమటలు షేకైపోతే కాళ్ళు చేతులు అలా వణికిపోతూ ఉంటాయి. ఆ బైబిల్ పంచుతున్న అమాయకులను పట్టుకునండి కొట్టి ఆ బైబిల్ అన్నీ లాగేసండి, చించేసి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తున్నారు. బైబిల్ అంటే అంత భయపడుతున్నారేంటి? సువార్త అంటే అంత భయపడుతున్నారేంటి? నువ్వేదో ధర్మంలో ఉన్నావు కదా, నీ ధర్మాన్ని అలా ప్రచారం చేసుకోవచ్చు కదా, నీ ధర్మం గురించి చెప్పొచ్చు కదా. ఎదుటివారి ధర్మం గురించి 2001 నుంచి 2002 లేదండి, గత 5 సంవత్సరాలు 2020 నుంచి 2021, 22, 23, 24 ఇప్పుడు 25లో ఉన్నాం కదా. ఈ 5 సంవత్సరాలలో ఎంతమంది భర్తలు చచ్చిపోయారు అంటే 780 మంది భర్తల్ని భార్యలు చంపేశారట. డేటా తీశారండి. అంటే భార్యల చేతిలో బలైపోయిన భర్తలు 780 మంది అట ఈ 5 సంవత్సరాల్లో. అంటే ఒకప్పుడు భర్త త్రాగుబోతైనా తిరుగుబోతైనా
లోబడి ప్రేమగా ఉండి మార్చుకోవడానికి లోబడిన స్త్రీలు ఎక్కడ? ఈరోజు అక్రమ సంబంధాలు పెట్టుకుని అడ్డొస్తుంటే భర్తలను చంపేస్తాను నేటి సమాజం ఎక్కడ? అంటే పాపము ఏ రీతిలో పెరిగిపోతుందో మీరు ఆలోచించాలి. పాప భీతి అనేది ప్రజల్లో లేకుండా పోయింది అనడానికి ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్నవన్నీ ప్రత్యక్ష నిదర్శనాలండి. పాపం అంటే ఎవరికి భయం లేదు. కొడతాడు, తిడతాడు, చంపుతాడు, దోచుకుంటాడు. వాడి బలాన్ని ఉపయోగించి బలహీనులందరినీ అణిచేస్తాడు. వాడు బలహీనుడు అనుకోండి, వాడు ఆస్తి అంతా దోచేసుకుంటాడు, లాగేసుకుంటాడు. అధికారంలో ఉన్నవాడు ఏమంటే ఆడ అధికారాన్ని ఉపయోగించి ఎన్ని అక్రమాలైనా చేస్తాడండి. ఇది మనిషి యొక్క ఏమంటే ఈరోజు భూమి మీద ఉన్న మనిషి యొక్క నైజం. అంటే పాప భీతి లేకుండా భయంకరంగా పాపాలలో పెరిగిపోయాడు. కాస్త కామన్ సెన్స్తో ఆలోచించినా యేసుక్రీస్తు ఎందుకు బలైపోయాడు అంటే బైబిల్లో మాట రాయబడిందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు తీయండి, 9వ అధ్యాయం 22వ వచనం చూడండి. బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు. ఎవరికైనా బుర్రన్నోడికి ఎవరికైనా అర్థమవుతుంది, సామాన్యులు కూడా తెలుస్తుంది ఈ విషయం అన్నాడు దేవుడు. వీళ్ళకి తెలియలేదండి. ఈ వచనం ఎందుకు చదివించానంటే ఇప్పుడు మీకు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పొచ్చు. అతి సామాన్యుడికి కూడా తెలిసిన విషయం. ఏమంటే ఈరోజు ఈ మూర్ఖులకి, మతోన్మాదులకి, క్రీస్తు శిలువ యాగాన్ని తప్పుపడుతున్న వాళ్ళకి అర్థం కాలేదా? రక్తము చిందించకపోతే పాప క్షమాపణ కలగదని ప్రతి ఒక్కరికి తెలుసు కదా, అది మీకు తెలియలేదా అన్నాడు దేవుడు. దేవుని పిల్లలారా, అంటే మనిషి పాపాలు పోవాలి అంటే రక్తము చిందింపబడాలి. పాపాన్ని మాన్పించడానికండి తొలినాళ్ళల్లో టైం అయింది, జాగ్రత్తగా వినాలి. పాపాన్ని మాన్పించడానికి దేవుడు తొలినాళ్ళల్లో ఇశ్రాయేలు సమాజాన్ని ఏర్పాటు చేసుకుని సంఘంగా వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చాడు. నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగతనాలు చేయొద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు. తెలుసు కదండి మీకు ఇవన్నీ. ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు అనుకుంటాం, కానీ దానితో పాటు చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలన్నీ ఇచ్చి విశ్రాంతి దినాన్ని మీరు పాటించండి, ఏ రూపాన్ని మీరు పూజించకండి, దేవుని తప్ప మీరు ఎవరికీ మొక్కకూడదు, సాష్టాంగపడకూడదు అని ఎన్నో ఆజ్ఞలు ఇచ్చండి. ఆ జాతిని పాపం వైపు వెళ్లకుండా కాపాడాలి అనుకుని ఆ జాతి నుండి ప్రపంచ మానవాళ్ళందరికీ రక్షణ తేవడానికి మొదట శుభ్రం చేయటం, పాపాన్ని శుభ్రం చేయటం అనేది ఇశ్రాయేలు జాతి దగ్గర నుంచి ప్రారంభించాడు దేవుడు. జాగ్రత్తగా వినండి. చాలామంది పాత నిబంధనల్లో దేవుడు ఇశ్రాయేలుతో ఉన్నాడు గనుక, ఇశ్రాయేలులకు ఆజ్ఞలు ఇచ్చాడు గనక, ఇశ్రాయేలును కాపాడాడు గనక చాలామంది ఇప్పటికేమంటారంటే ఆయన ఇశ్రాయేలుకే దేవుడు అండి అంటారు. కాదండి, ప్రపంచం మొత్తాన్ని రక్షించాలనుకున్నప్పుడు శుభ్రం చేయడం అనేది ఆ జాతి దగ్గర నుంచి మొదలుపెట్టాడు. అక్కడ నుంచి ప్రపంచ మానవాళ్ళందరినీ రక్షించుకోవడానికి ప్రణాళికలు వేశాడు దేవుడు. ఏమంటే ఇల్లంతా శుభ్రం చేయాలనుకున్నప్పుడు ఏదో ఒక మూల నుంచి మొదలెడతాం కదండి శుభ్రం చేయటం. ఏ మూల నుంచి అయితే మొదలెట్టామో ఆ మూల మీద వాళ్ళకి స్పెషల్ ఇంట్రెస్ట్ అండి అంటారా? అక్కడి నుంచి మొదలెట్టి మొత్తం ఇల్లంతా శుభ్రం చేస్తారు. ఎక్కడో చోట మొదలెట్టాలి కదా. అలాగా జాతిని ఏర్పాటు చేసుకున్నాడు, ఇశ్రాయేలు జాతిని. దేవుడు పాపాలు మాన్పించకుండా పరిశుద్ధంగా మనుషులు బ్రతకాలి అన్నది నేర్పించడం ప్రారంభించాడు ఇశ్రాయేలు జాతి దగ్గర నుంచి. అది నేర్పించడానికి దేవుడు ప్రారంభంలో వాళ్ళకి ఏమిచ్చాడు అంటే ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞల దగ్గర ఆగారా? మీరు ఆజ్ఞలు పాటించండి, పాపం చేయొద్దు అంటే ఆగారా అంటే ఆగలేదండి. ఆగనప్పుడు వాళ్ళకి ఏమిచ్చాడు అంటే జంతు బలిని ప్రవేశపెట్టాడు వాళ్ళ మధ్యలో. మీరు పాపం చేయొద్దు అన్నాను, వ్యభిచారం చేయొద్దు అన్నాను, దొంగతనం చేయొద్దు అన్నాను, నువ్వు చేసావు కదా, ఈ పాపానికి జీతంగా నువ్వు నరకానికి పోతావు. అలా నరకానికి పంపటం నాకు ఇష్టం లేదు కొడుక. నీకోసం నేనే తగ్గుతున్నాను, ఆజ్ఞ ఇచ్చాను, నువ్వు ఆగలేదు, అయినా నీకోసం మరొక అవకాశం ఇస్తున్నాను అని జంతు బలిని వాళ్ళ మధ్యలో ప్రవేశపెట్టి, పాపం చేసిన వాడు జంతు బలినివ్వండి, ఆ జంతువు నీ కోసం చచ్చిపోతున్నప్పుడు, ఆ జంతువు నీ కోసం ప్రాణాలు పెడుతున్నప్పుడు, ఆ జంతువు తలను అలా ఛేదించి రక్తంతో ఆ జంతువు గిలగలా కొట్టుకుని చచ్చిపోతున్నప్పుడు ఆ జంతువును చూసి నువ్వు మారు మనసు పొంది నువ్వు పాపం చేయకూడదు అన్నాడు. లేవికాండం 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆ బలిచ్చేటప్పుడు అండి నిజంగా ఎలా బలిమ్మన్నాడో జంతువును అంటే లేవికాండం 1వ అధ్యాయం 4వ వచనం అండి. నువ్వు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యను ఉంచవలను,
ఏమండి, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లుగా అది అతని పక్షముగా అంగీకరించబడింది. చిందింపబడిన ఆ జంతువు రక్తము నీకు పాప క్షమాపణ ఇస్తుంది. చచ్చిపోతున్నప్పుడట, జంతువు చచ్చిపోతున్నప్పుడు అండి, ఏ జంతువు అయితే చచ్చిపోతుందో, ఏ జంతువునైతే బలిస్తున్నారో ఆ జంతువు తల మీద ఏం పెట్టమన్నాడు? పాపం చేసిన వాడి చెయ్యి ఆ జంతువు మీద ఉండాలి. జాగ్రత్తగా వినాలి. పాపం చేసిన వాడి చెయ్యి ఆ జంతువు మీద ఉండాలి. ఆ జంతువు అలా నరకబడాలి. వీడి చెయ్యి ఆ జంతువు తల మీద ఉండగానే తల తెగి కింద పడితే అది రక్తంతో కొట్టుకొని 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 చచ్చిపోతుంటే, నేను రాత్రి వ్యభిచారం చేసినందుకు కదా ఇదిగో నా కోసం ఈ జీవి చచ్చిపోయింది, నేను దొంగతనం చేసినందుకు కదా ఈ జీవి చచ్చిపోయింది, నేను ఎవరినో అన్యాయంగా హత్య చేసినందుకు కదా ఈ జీవి చచ్చిపోయింది, నా కోసం నేను చేసిన తప్పుకు, నేను చేసిన పాపానికి ఈ జీవి చచ్చిపోయింది అని ఆ జీవి మరణాన్ని చూసి మనుషులు ఏం కలగాలని కోరుకున్నాడు దేవుడు? పశ్చాత్తాపం, మార్పు రావాలని కోరుకున్నాడు. కానీ జంతువుల్ని ఎన్ని బలేసినా వాళ్ళలో ఏం రాలేదు? మార్పు రాలేదండి. ఆజ్ఞలిచ్చి ఆగరా అన్నాడు, ఆగలేదు. జంతు బలిని ప్రవేశపెట్టి ఆగరా అన్నాడు, మనిషి ఆగలేదండి. జంతువు కళ్ళ ముందు కొట్టుకుంటూ 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 చచ్చిపోయినా పాపం మీద పాపం చేసి జంతు బలి మీద జంతు బలేశాడు తప్ప పాపాలు మాత్రం మానలేదండి. విసిగిపోయాడు దేవుడు, చాలా విసిగిపోయాడు దేవుడు. ఆ జంతు బలులు పట్టుకొని దేవుడి దగ్గరికి వస్తుంటే, ఒరే మిమ్మల్ని జంతువులు బలిమ్మన్నది మీరు ఓ జంతువులు బలేస్తారని కాదు కదరా, ఆ చచ్చిపోయినప్పుడు నువ్వు పాపం మానిపించడాను కదా జంతు బలిని ఇచ్చాను. నీ పాపాలు మానకుండా జంతువులన్నీ పట్టుకున్న నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు, నువ్వు ఎందుకు బలిస్తున్నావు, నీ బలులొద్దు నాకు అన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చూడండి బైబిల్లో. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం అండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసం, నాకు అసహ్యం అయిపోయింది. ఆ రక్తము, ఆ అర్పణలు నాకు అసహ్యం అయిపోయింది అన్నాడు. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. మీరు బాగా ఆలోచించుకోండి. అసలు మీరు తెస్తున్న ఈ బలులు ఏవైతే ఉన్నాయో, ఈ బలులు అంటే నాకు ఇష్టం లేదు, నాకు వద్దు, ఈ బలులు వద్దు అన్నాడు. హలో, ఓకే. దేవుని పిల్లలరా, అంటే మానవ జాతి పాపం మాన్పించాలి, నా పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అని దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా, ఎన్ని అవకాశాలు ఇస్తున్నా, దేవుడిచ్చిన అవకాశాన్ని అనువుగా వాడుకొని మరింత పాపాలు చేయడానికి ముందుకు వస్తున్నాడు. మరింతగా తన పాపాలు పెంచుకుంటున్నాడు తప్ప పాపాన్ని మానే పరిస్థితి మానవ జీవితాల్లో కనపడలేదండి దేవుడికి. జంతువు చచ్చిపోతున్నా నువ్వు మారలేదా? ఏమంటే మీరు ఎప్పుడైనా, నేను చెప్పింది ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, ఎప్పుడైనా చికెన్ షాప్లో చికెన్ తెచ్చుకోవడానికి వెళ్ళారా? చికెన్ షాప్లో చికెన్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు కోడి పేకల కట్ చేసి డ్రమ్ములో వేస్తాడు. వేసాడా? వేసినప్పుడు ఆ కోడి ఏం చేస్తాడు చెప్పండి? కొట్టుకొని 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 చచ్చిపోయిన తర్వాత పైకి తీస్తాడండి. చూసారా? దేని ప్రాణం కూడా సడన్గా వదులుకోదండి ఏ జీవి. కొట్టుకుని విలవల్లాడుతూ 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 చచ్చిపోద్ది. అలా చచ్చిపోయినప్పుడు ఒకప్పుడు వీడు చేసిన పాపానికి చచ్చిపోతున్నప్పుడు వాళ్ళు పశ్చాత్తాపం కలగాలి కదా. నేను ఒకసారి అండి చికెన్ షాప్కి వెళ్ళాను. చికెన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అండి మీకు తెలుసు కదా, పైన తోలంతా తీసేస్తారు. తీసేసిన తర్వాత స్కిన్ అంతా తీసేస్తాడు. స్కిన్ అంతా తీసేసిన తర్వాత మాంసం పెడతాడు ఇలాగా.
కట్ చేసే ముందు అలాగ ప్లేట్లో పెట్టాడండి. నేను చూసి ఆశ్చర్యపోయి, నా దగ్గర వీడియో ఉంది ఇప్పటికది. కోడిని కోసేసిన తర్వాత వేడి నీటిలో వేసేసిన తర్వాత చర్మం అంతా ఒలిచేసిన తర్వాత స్కిన్ అంతా తీసేసిన మాంసం అక్కడ పెడితే ఆ మాంసపు ముద్ద కూడా ఇలాగ అంటుందండి. మాంసపు ముద్ద కూడా ఇలా కొట్టుకుంటుంది. అసలు నేను చూసి ఆశ్చర్యపోయాను. వీడియో తీసాను అది ఫోన్తోని. అంటే అప్పటికి ఇంకా ప్రాణం పోలేదా? పోలేదు. మరి జీవి అంతలాగా అల్లాడిపోయి చచ్చిపోతున్నప్పుడు ఆ జీవిని మన కోసం బలేస్తున్న దేవుడి మీద ఎంత ప్రేమ కలగాలి. ఆ జీవి అంత బలి నీకోసం అంత ప్రాణం పెట్టి నిన్ను బతికిస్తుంది అంటే ఆ బలైపోతున్న జీవి మీద ఎంత జాలి కలగాలి. ఏమండి, ఈ పాపాలకు జంతువుల మీద జంతువుల్ని బలేసండి దేవుడి దృష్టిలో మనిషి మరింత అసహ్యుడిగా మారిపోయాడండి. 16వ వచనానికి వెళ్ళేసరికి అంటాడు, కింద 16వ వచనానికి వెళ్ళేసరికి ఈ పాపాలు గుంపంతానండి ఈ దోపార్పణలు అట్టుకుని దేవుడి దగ్గరికి వచ్చేస్తున్నప్పుడు అంటున్నాడు 16వ వచనం, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోనండి, కీడు చేయటం మానేయండి. చూసారా, మీరు పాపాలు చేసి బలులెమ్మనా మీతో చెప్పింది? పాపాలు చేసి ఆ పాపాలకు పరిహారంగా ఈ బలులన్నీ నా దగ్గరకు పట్టుకొచ్చేస్తే నేను ఆనందపడిపోతాను అనుకుంటున్నారా? మీ బ్రతుకు మారకుండా మీరు ఇచ్చే ఏ అర్పణ నాకు ఇష్టం లేదన్నాడు దేవుడు. మీ జీవితాన్ని చక్కపెట్టుకోకుండా, మళ్ళీ చెప్తున్నాడు, జీవితాన్ని చక్కపెట్టుకోకుండా మీరు చేసే ఏది దేవుడికి నచ్చదండి. చాలామంది బ్రతుకులండి, నిజంగా చెప్తున్నాను, దేవుడు గద్దించేస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుందండి. గుళ్ళో పాట పాడతారండి, నోటితో గుళ్ళో ఆరాధన చేస్తారు, గుళ్ళో వాక్యం చెప్తారు, గుళ్ళో పాటలు పాడేస్తారు. గుళ్ళోనండి ఆ నోరు దేవుడికి అన్నట్టుగా గుడిలో దేవుడి కోసం వాడిన నోరు సోమవారం బయటికి వెళ్ళిన తర్వాత నోటిని దేనికి వాడతారు చెప్పండి? బూతులకి, గలాటాలకి, గొడవలకి. నీకు సిగ్గు అనిపించటం లేదు? సోమవారం అలాంటి భయంకరమైన చేష్టలకి ఇచ్చిన ఆ నోటితో ఆదివారం గుడికొచ్చి అదే నోటితో దేవుడిని ఎలా స్తుతిస్తావు? ఆ పాపపు నోటితో, ఆ పాపపు చేతులతో, ఆ పాపపు చూపులతో, ఆ పాపపు దేహంతో దేవుడి సన్నిధిలో నిలబడడానికి భయం వేయటం లేదు? భయం కలగటం లేదు? దేవుడు అదే గద్దిస్తున్నాడు. ఎవడ అర్పణలన్నీ పట్టుకుని నా దగ్గరికి రమ్మని. అసలు నా దగ్గరికి రమ్మన్నవాడు ఎవడు? మీరు ఆ మాట చూస్తేనండి నాకు ఎంత భయం వేసిందంటే 12వ వచనం, నా సన్నిధిని కనబడవాలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములు త్రొక్కుటకు మిమ్మును ఎవడు రమ్మన్నాడు? మిమ్మల్ని పాపం చేసిన సన్నిధికి ఎవడు రమ్మన్నాడు? ఎవండి, ఒక మాట అడుగుతాను, పాపము నువ్వు ప్రభువును ఎరగనప్పుడు చెయ్యి, క్షమిస్తాడు. ప్రభువును తెలుసుకోనప్పుడు చెయ్యి, క్షమిస్తాడు. నాకు తెలియక చేసేసాను ప్రభా, మీరు ఉన్నారని తెలియదు, పాపం అంటే ఏంటో తెలియదు, చచ్చిపోయిన తర్వాత పాపానికి జీతంగా నరకంలో పడిపోతానని తెలియదు, నా కోసం ఒక ఆయన బలైపోయాడు యేసుప్రభు అని తెలీదు, ఇవన్నీ తెలియక చేశాను తండ్రి అని నువ్వు ప్రభువులోకి రాకమునుపు ఏమైనా చేయి, క్షమిస్తాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆదివారం ఆరాధన అంటావు, సోమవారం పాపం అంటావు. ఆదివారం ఆరాధన అంటావు, సోమవారం నుంచి భయంకరమైన జీవితాలు జీవిస్తావు. ఈ పాపుల గుంపు కూడి జరుగుతున్న ఉత్సవ సమాజమును నేను వార్చజాలను. కింద అక్కడే చూడండి ఏమన్నాడు, 13వ వచనం చివరి మాట, 13వ వచనంలో చివరి మాట అండి, పాపుల గుంపు కూడి ఉత్సవ సమాజమును నేను ఆర్చజాలను. పాపులు చేసే ఉత్సవాలు, పాపులు చేసే ప్రార్థనలు, పాపులు చేసే ఆరాధనలు, పాపులు చేసే ప్రసంగాలు, పాపులు పాడేసే పాటలు, పాపులు చేసేసే ప్రార్థనలు నేను పొంగిపోతాను అనుకుంటున్నావా? బ్రతుకు మార్చయ్యా, జీవితాన్ని మార్చు, పరిశుద్ధత బ్రతుకులో చూపించు, పరిశుద్ధత మాటల్లో చూపించు. గుళ్ళో ఉన్నప్పుడు కాదు, బయట కూడా అదే పరిశుద్ధత మాటల్లో చూపించు. నీ పవిత్రతను కనబరచు, నీ పరిశుద్ధతను కనబరచు. నిన్ను చూడగానే ఎలా ఉన్నాడు ఏంటండి? ఎవరినండి నమ్ముకున్నాడు? యేసుప్రభుని నమ్ముకున్నాడటండి. నిన్ను చూడగానే ఆయన గుర్తొచ్చేయాలా, నీ మాట చూడగానే ఆయన గుర్తు రావాలా, నీ సాత్వికాన్ని చూసి ఆయన గుర్తు రావాలా, నీ ప్రేమను చూసి ఆయన గుర్తు రావాలి, దేవుడు గుర్తు రావాలి కదండి. మన మాట క్రైస్తవుడని మాటలను బట్టి చెప్పొచ్చండి, మాటలను బట్టి చెప్పొచ్చు. ఎవరు ఎంత వల్గర్గా మాట్లాడినా క్రైస్తవుడు బోర్డర్ దాటి అవతలకి వెళ్ళడం, మా ప్రభు వస్తున్నాడు మాకు అంటాడు, సహించుకుంటాడు, భరించుకుంటాడు, తాను తగ్గించుకుంటాడు. చాలా మృదువుగా, చాలా సాత్వికంతో, చాలా ప్రేమగా మాట్లాడేవాడు క్రైస్తవుడు.
ఈ స్వభావాలన్నీ నీలోకి రాకుండా నేను క్రీస్తుని ధరించానని చెప్పి ఎందుకు వస్తున్నావు గుడికి? ఆ రోజు వాళ్ళంతేనండి, పాపం మానేసి నా దగ్గరికి రండి అంటే పాపాల మీద పాపాలు చేసి బలు ఇవ్వడానికి వస్తున్నారు. ఈరోజు నువ్వు గుడికి రావాల్సింది, నేను జాగ్రత్తగా వినండి, ఈరోజు నువ్వు గుడికి రావాల్సింది ప్రతిసారి నేను వస్తాను ప్రభు నా పాపాలు క్షమించు, నా పాపాలు. నువ్వు గుడికి వచ్చేది ప్రతి వారం పాపాలు క్షమించని అడగడానిక? బాప్తిసం తీసుకున్న రోజే పాపాలు క్షమించాడు కదా, మరలా ఎందుకు చేస్తున్నావు? గుడికి రావాల్సింది వాక్యం నేర్చుకోవడానికి కదా, గుడికి రావాల్సింది దేవుడు పని చేయడానికి కదా, గుడికి రావాల్సింది నిన్ను విశ్వాసంలో మరింత బలపరుచుకొని దేవుడికి బలమైన కార్యాలు చేయడానికి కదా. నువ్వు ఎప్పటికీ మారు మనసే, ఎప్పటికీ పశ్చాత్తాపమే, ఎప్పటికీ నా పాపాలు క్షమించంటే ఇంకెప్పుడు ఉపయోగపడతావు దేవుడికి? నువ్వు అసలు నేను బాప్తిసం ఇచ్చి నీ పాపాలన్నీ కడిగి నిన్ను పరిశుద్ధం చేసుకున్నది మరలా వెళ్ళి ఆ పాపపు బురదలో పొర్లి ప్రతి వారం వచ్చి నన్ను పాపం క్షమించని అడుగుతావని కాదు, తన క్రియలు చేస్తావని నీకు ఆ పాప క్షమాపణ ఇచ్చాడు. తీతుకు రాసిన పత్రిక బైబిల్ చూడండి, ఎందుకు అడిగాడు, ఎందుకు ఇచ్చాడు మనకి పాప క్షమాపణ? ప్రతి వారం వచ్చి ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు. ఎందుకా? తీతుకు రాసిన పత్రిక తీయండి, మొదటి అధ్యాయం 16వ వచనం చదవండి బైబిల్లో. చూసారండి, ఇలా పాపం చేస్తున్న వాళ్ళందరి గురించి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? దేవుడు మాకు తెలుసు అని వాళ్ళు చెప్పుకుంటారట. బాప్తిసం తీసుకున్నామంటున్నారు, గుడికి వెళ్తున్నామంటున్నారు, బైబిల్ ఉందంటున్నారు. వారు మాకు దేవుడు తెలుసు అని చెప్పుకుంటున్నారట. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యాలు. చూసారా ఆ పదం చూడండి. ఇప్పుడు నమ్ముకోని వాళ్ళని అసహ్యులు అంటున్నాడా, నమ్ముకున్న వాళ్ళని అసహ్యులు అంటున్నాడా? దేవుని ఎరుగుదము, మాకు దేవుడు తెలుసు కానీ వాళ్ళంటేనే నాకు అసహ్యం అన్నాడు. దేనిని బట్టి చెప్తున్నాడు తర్వాత రీజన్స్, కారణాలు. వారు దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు అసహ్యులు. ఎందుకు అసహ్యులు అంటే వాళ్ళు నా ఎడల అవిధేయత చూపిస్తారు. బైబిల్లో నేను ఎలా బతకమన్నాను పరిశుద్ధంగా అంటే నువ్వేమైనా చెప్పేం బతకమని వాక్యానికి లోబడరు, దేవుడి మాటకు లోబడరు, బైబిల్ చదవరు, బైబిల్లో నా దేవుడి యొక్క ప్రణాళిక అర్థం చేసుకుని బ్రతకరు. వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు బ్రతుకుతూ ఆ ఇష్టాలన్నీ నా మీద రుద్దడానికి నా దగ్గరికి వస్తూ ఉంటారు. నీ ఇష్టమా నీ జీవితం? నీకు అవసరమైన అన్ని అడగడానికా దేవుడు? ఆయన బ్రతకమన్నట్టుగా బ్రతకడానికా నువ్వు? బాగా ఆలోచించు. నీ ఇష్టాన్ని ఆయన మీద రుద్దుతావా, ఆయన ఇష్టాలు నీ జీవితంలో నెరవేరుస్తావా? నీ జీవితంలో నెరవేర్చవలసింది నీ చిత్తమా, ఆయన చిత్తమా, ఆయన ఇష్టమా? ఒక్కసారి ఆలోచించావా? ఎప్పుడైనా ఆలోచించావా? వాళ్ళు అవిధేయులు. నెక్స్ట్ అంటున్నాడు, వారు అవిధేయులను ప్రతి సత్కార్యము విషయములో భ్రష్టులనయుండి తమ క్రియల వలన మాకు దేవుడు ఎవరో తెలియదని దేంతో చెప్తున్నారట. ఏమంటే అక్కడ చాలా పెద్ద పదం ప్రయోగించాడు తెలుసా? నోటితోనేమో ప్రభు తెలుసు అని చెప్తున్నారట, క్రియలతోనేమో ఆయన ఎవరో మాకు తెలియదు అంటున్నారట. ఓ మాట అడుగుతానండి, అదేంటండి నోటితో చెప్పటం ఏంటి, క్రియలతో ఆయన ఎవరో మాకు తెలియదు అంటవేటి అనుకుంటున్నారేమో. మేము యేసుప్రభువుని నమ్ముకున్నామండి, మేము గుడికి వెళ్తున్నామండి, ఆదివారం తెల్లవారులేమని లేచిపోతామండి, తలస్నానం చేస్తామండి, తెల్లబట్టలు కట్టుకుంటామండి, గుడికి వెళ్తామండి, ఆ గంట సేపు మేము పవిత్రులుగా పరిశుద్ధులుగా కాస్త నెమ్మదిగా ఉంటామండి, అంతేనండి. గుడి అయిపోయిందండి, నెత్తి మీద చెంగి తీసామండి, బయటకు వచ్చామండి. ఆ నెమ్మది, ఆ శాంతం, ఆ ప్రశాంతత బయటకు వచ్చిన తర్వాత ఉంటుందండి? ఉంటుందా? మేము ఉండే గల్లీలో ఒక ఆవిడ ఉంటుంది. మొత్తం మా కాలనీ, మేముండే ఆ కాలనీ మొత్తానికి ఆవిడ గురించి ప్రచారమేనండి. ఏంటి దేశ ప్రచారం? చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు అనుకోండి, అమ్మలు ఏం చెప్తారో తెలుసండి, ఒరేయ్ మీరు ఎక్కడైనా ఆడుకోండి కానీ ఆ క్రిస్టియన్ ఆంటీ ఇంటి వైపు మాత్రం వెళ్ళకంటారు అంటారు వాళ్ళు. ఎందుకంటే ఆవిడకి అంత పేరు వచ్చేసింది కాలనీలో. వెళ్ళింది అనుకోండి, వెళ్ళిన పిల్లోడిని తిడతాదండి. అమ్మ బాబోయ్, ఆవిడ నోరుకి, ఆవిడ బూతులకి, ఆవిడ చేష్టలకి అమ్మ బాబోయ్. అమ్మగారు సోమవారం నుంచి శనివారం వరకు అసలు కాలనీ మొత్తాన్ని అల్లాడిస్తుంది. ఆదివారం తెల్లబట్టలు వేసుకుని బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడికి? ఇప్పుడు చెప్పండి, క్రైస్తవురాలా? మిమ్మును బట్టే కదా అన్యజనుల మధ్యన నామము. చెప్పండి, లేరా ఇలాంటి వాళ్ళు? ఇలాంటి వాళ్ళని భరించాలి దేవుడు. ఇందుకా నీకు పాపక్షమాపణ ఇచ్చింది? నీ జీవితంతో ఏం చూపిస్తున్నావు? నోటితోనేమో ప్రభు తెలుసు అంటారట, క్రియల ద్వారా ఆయన ఎరగమన్నట్లుగా బ్రతుకుల్లో దేవుడు ఉండడు, నోట్లో మాత్రం దేవుడు ఉంటాడు. పొంగిపోతున్నాడు అనుకున్నాడు నిన్ను బట్టి. లోకంలో చూడండి, మనుషులండి
మనం ఎదుర్కొన్నప్పుడు అన్న నువ్వు సూపర్ అన్న, అన్న నువ్వు డూపర్ అన్న అనగానే అది మరి నేనంటే ముల చెట్టు ఎక్కుతూ ఉంటాడు. ఆడు వెళ్ళిపోయిన తర్వాత ఆడంత ఎదవలేడండి అంటారు. మీకు అర్థమైందా? ఇది కాస్త జ్ఞానం అన్నోడు కనిపెడతాడు. ఆడు పొగుడుతున్నప్పుడు చాలేరా నీ సంగతి నాకు తెలుసురా, ఇప్పుడు పొగుడుతా తర్వాత తిడతావురా, నీ సంగతి నాకు తెలుసు. మంచి జ్ఞానం అన్నవాడైతే పట్టుకుంటాడు. ఇది లేనుడు అనుకోండి, ఇంకా ఆడంతా అలాగ ఆకాశంలోకి పోతూ ఉంటాడు ఆ పొక్కే ధూపానికి. మనుషుల్ని ధూపం వేసి మాయ చేయొచ్చండి, దేవుడికి ధూపం వేసి మాయ చేసేస్తావా? నీ బ్రతుకు తెలీదా? నిరంతరం నిన్ను చూస్తున్న దేవుడికి నీ జీవితం ఏంటో తెలీదా? నీ హృదయంలో ఏముందో తెలీదా? నువ్వేం మాట్లాడుతున్నావో తెలీదా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలీదా? నువ్వేం చేస్తున్నావో తెలీదా? నువ్వేం చూస్తావో తెలీదా? నీ బ్రతుకేంటో ఆయనకి తెలుసా తెలీదా? మీరు చెప్పండి. దేవుని మాయ చేస్తారా? దేవుని మనుషులు మోసం చేసేటట్టుగా దేవుని చేయగలవా? అందుకే అంటున్నాడు, మీరు పాపాలు మానేసి నా దగ్గరికి రండి. పాపి లోకంలో ఉన్నప్పుడు ప్రభు మళ్ళా చెప్తున్నాడండి, అలాగని పాపులు గుడికి రాకూడదండి అంటే, పాపం ఎప్పుడు చేస్తామంటేనండి దేవుడిని ఎరగనప్పుడు చేస్తే అందం తెలియదండి, మాకు తెలియక చేసేసామండి. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా పాపాలు ఏంటంటే, వద్దు మీరు రాక నాకు వద్దు, ఆవరణములు తొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు. ఇది పరిశుద్ధమైన ఆవరణం. ఎవరు రావాలి? పరిశుద్ధులు రండి. ప్రభుని ఎరక్కమునుపు చేసేవాళ్ళు వస్తారు, వాళ్ళ పాపాలు క్షమించమని అడుగుతారు, వాళ్ళ పాపాలు కడుక్కుంటారు. అందుకు మందిరం, అంతే తప్ప సోమవారం నుంచి శనివారం వరకు పాపాలు 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 ఇదేటండి? ఇది తప్పు కదా. ఇదే పత్రిక తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి రండి, పక్క అధ్యాయానికి రండి. ఏమంటున్నాడు? ఈ పత్రిక అంతా మీరు చదువుకోవాలండి, చాలా బాగుంటుంది. ఇది 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తనకు సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. చూసారా ఎందుకు అర్పించుకున్నాడట? పైన ఎంత బాగా చెప్పాడండి. సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలు అంటే నీ పాపాలు కడిగింది నువ్వు సత్క్రియలు చేస్తావనట, దేవుడు సువార్తకు ఉపయోగపడతాను అట, దేవుడు సేవ చేస్తావనట, దేవుడిని ప్రకటిస్తావనట, పరిశుద్ధంగా బ్రతుకుతూ నీ బ్రతుకుతూ అనేక మంది పరిశుద్ధులను సంఘానికి, గుడికి, మందిరానికి చేరుస్తావనట. నీ పాపాలు కడిగాడట, నిన్ను పరిశుద్ధిని చేశాడట, నీకోసం సిలువలో వేలాడబడ్డాడట. ఎన్ని హింసలండి యేసుక్రీస్తుల వారు పడ్డారు. ఎందుకో చెప్పనండి, ఆజ్ఞలు ఇచ్చినా ఆగలేదు మనిషి, తర్వాత జంతు బలినిచ్చినా ఆగలేదు మనిషి. చివరిగా ఒకటే చెప్పాడండి దేవుడు, నాన్న నీ బలి ఎలాగుండాలి అంటే, మామూలుగా ఏదో జంతువు వాడి కళ్ళ ముందే నరకబడి గిలగల 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 కొట్టుకుంటూ చచ్చిపోతేనే మనిషి మారలేదు అంటే, నువ్వు మామూలుగా చచ్చిపోతే మారడు నాన్న మనిషి. తన కొడుకు యేసుక్రీస్తుల వారితో చెప్తున్నాడు, జగత్తు పునాది బడకమునిపై నిర్ణయింపబడ్డాడు ఈ బలి కోసం. అప్పుడు జరుగుతున్న డిస్కషన్ ఇది. ఏమంటున్నాడు తెలుసా? నువ్వు మామూలుగా చచ్చిపోతే మనిషి మారడు. మరి ఎలా చచ్చిపోవాలి? మత్తయి సువార్త ఎలా చచ్చిపోవాలని దేవుడు చెప్పాడో యేసు ప్రభు తన శిష్యులకు చెప్తున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం చూడండి. చచ్చిపోలేదండి, అప్పటికి ఇంకా సిలువుకు వెళుతున్నాడు. సిలువుకు వెళ్ళబోయే ముందు ఏం చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం నుండి, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది, అంటే మరణానికి ముందు ఏం జరుగుతాయి? అనేక హింసలు పొంది చంపబడి 3వ దినాన్న తిరిగి లేస్తాను. అంటే నా చావు మామూలుగా ఉండదు. ఎలాగుంటుంది? అనేక హింసలట. ఏమండి, పాపులను రక్షించడానికి, ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసుక్రీస్తు మామూలుగా చచ్చిపోవచ్చు కదా. అనేక హింసలు ఎందుకు పొందాడో చెప్పాలి. ఎందుకు పొందాడు? యాకోబుని తలనరికినట్టుగా యేసుప్రభుని కూడా తలనరికేశారని బైబిల్లో రాయబడింది అనుకోండి, మీరు మారతారా? పాపిష్టోడు మారతాడండి? మారడం. ఏమంటే నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి, మనం అందరం ఎందుకు మారం చెప్పండి? మనం అందరం ఎందుకు మారాం? నా కొరకు ప్రభు సిలువలో
అనేక హింసలు పొందాడు, నా కోసం దెబ్బలు తిన్నాడు, నా కోసం ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, నా కోసం మేకులు వేయించుకున్నాడు, నా కోసం. పాట రెడీ బాబు, నా కోసం. జాగ్రత్తగా వినాలి. అన్ని హింసలు పొందాడు గనుక ఆ హింసను చూసి మనం మారాం. అవునా కదా చెప్పండి? అవునా? ఆయన హింసలను బట్టి కదండి మనం మారాం, ఆయన పొందిన శ్రమలను బట్టి కదండి మనం మారాం. అంటే ఆయన అంతలా శ్రమ పడకపోతే మనుషులు ఏమవరు? మారండి. కఠినులు కదండి, కఠినమైపోయింది కదండి, బండ మారిపోయిన హృదయాలు కదండి. బండ మారిపోయిన ఈ హృదయం కరగాలి అన్నా, కదలాలి అన్నా సిలువలో యేసుక్రీస్తుల వారు హింసలు పొందాలి. మనిషి కరుడు కట్టిన తీవ్రవాదిగా మారిపోయాడు పాపం విషయంలో. ఆ పాపం మాన్పించటానికి ఇన్ని శ్రమలు పడాల్సి వచ్చింది. ఇన్ని శ్రమలు పడినా ఇప్పటికే నువ్వు పాపం చేస్తున్నావంటే, ఇన్ని శ్రమలు పడినా యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చి కూడా మనిషి మారలేదు అంటే ఇక అతన్ని ఎవరు కాపాడుతారు చెప్పండి? కాపాడే దిక్కు లేదు, శక్తి లేదు. చివరిగా మాట చెప్తున్నాను, రాయించిన మాట దేవుడు. ఈ సిలువ యాగాన్ని చూసిన తర్వాత కూడా నువ్వు మారలేదు అంటే ఇక నేను బలేయడానికి నా దగ్గర ఎవరో లేరు నాయన అని చెప్పేశాడు దేవుడు. నా దగ్గర ఎవరు లేరు ఇక నీకు బలేయడానికి, నేను కాపాడుకోవడానికి ఇంకా చివరి అవకాశం యేసుక్రీస్తుల వారి బలి. ఆ బలియాగాన్ని చూసి చదివి ఆలోచించుకుని నువ్వు మారలేదు అంటే నీ కోసం బలేయడానికి నా దగ్గర ఇంకెవరూ లేరు అని రాయించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక చివరి మాట రాసుకోండి, జాగ్రత్తగా ముగించేస్తాను. 10వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం అండి. మనము సత్యమును గూర్చి, అదండి ఇందాక నుంచి నేను చెప్తున్నది, సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం. వాక్యం పెట్టాడు కదా నీ చేతుల్లో, బైబిల్ పెట్టాడు కదా, ఆ బైబిల్లో నేను తండ్రిని అని రాయించాడు కదా, నువ్వు పరిశుద్ధుడిగా బ్రతకాలి అని రాయించాడు కదా, నువ్వు ఎన్నో పాపాలు చేసావు నాకు తెలుసు, క్షమించి నీ పాపాలు తీయడానికి యేసును బలేశానని చెప్పిన తర్వాత కూడా, ఈ సత్యం అర్థమైన తర్వాత, బైబిల్ చేత్తో పట్టుకున్న తర్వాత పాపం చేస్తావా? సరే అలా మాట్లాడుతున్నాడు. మీరు సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా, అంటే అర్థమేంటి తెలుసా? తెలిసే చేస్తున్నాడు. అది పాపమని తెలుసు, అది నేరమని తెలుసు, అది యేసుక్రీస్తుల వారిని బాధపడుతుందని తెలుసు, బైబిల్ పట్టుకున్నవాడు చేయకూడదని తెలుసు, గుడికి వెళ్తున్న వాడు చేయకూడదని తెలుసు, గుడికి వెళ్ళే వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడకూడదని తెలుసు, ఇలాంటి పనులు చేయకూడదని తెలుసు. బుద్ధిపూర్వకంగా, ఆ పదం చూడండి, బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపమునకు బలి ఇక లేదు. ఇంక నా దగ్గర ఎవ్వరూ లేరు నాయన నిన్ను కాపాడుకోవడానికి. యేసు బలిని కూడా ధిక్కరించావా? నిన్ను కాపాడే దిక్కులేదే కాన్నాడు దేవుడు. ఇక నువ్వేం చేయాలో తెలుసా? చచ్చిపోయిన తర్వాత దేవుడు విధించబోయే ఆ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూడు. భయంతో ఎదురు చూడాలట. అంటే ప్రభువును ధిక్కరించి పాపం చేశాను కదా, ప్రభు దగ్గరకు వచ్చి కూడా పాపం చేశాను కదా, నా బ్రతుకేమైపోద్దునని భయంతో ఎదురు చూడు. ఎందుకంటే ఇంకా యేసు ప్రభు బలిని కూడా పాడు చేసుకున్నావు కనుక నేను ఇంకొకరిని బలేస్తాను అనడానికి నా దగ్గర ఎవరు లేరు. నేను అయిపోయినాయి అవకాశాలు. ఒకసారి అవకాశం, 2 సార్లు అవకాశం, 3 సార్లు అవకాశం. జీవితకాలంలో ఎన్నిసార్లు ఇచ్చాను నీకు అవకాశాలు? మారవా? మార్చుకోవా? పరిశుద్ధతను చూపించవా? ప్రభు సేవకు ఉపయోగపడవా? దేవుడి కొరకు బ్రతకవా? ఎప్పటికీ లోకంలోనే బ్రతుకుతావా? ఏమన్నా ఇలా చచ్చిపోయిన అయిన తర్వాత, ఏమన్నా మీరు జాగ్రత్తగా వినండి, ఇంతలాగ ప్రాణం పెట్టిన తర్వాత ఆయన కోసం కాక నువ్వు ఎవరి కోసం బ్రతుకుతావు? నిన్ను ఎవరు ప్రేమించారు? ఇలాగా నిన్ను కాపాడడానికి ఇలాగ ఎవరు హింసలు పడ్డారు? ఎవరు ఇన్ని బాధలు పడతారు నీ కోసం? నువ్వేవో లోకంలో ఉన్నవాళ్ళు నీ బంధాలు అనుకున్నావేమో, ఏమంటే తల్లి, తండ్రి, అత్త, మామ, లేదా లోకంలో తమ్ముడు, అన్నయ్య, అక్క, చెల్లి అనుకున్నావేమో. ఏ బంధమైన 60-70 ఏళ్ల తర్వాత తెగిపోద్ది. ఏ బంధం నిన్ను కాపాడలేదు, ఏ డబ్బు నిన్ను కాపాడలేదు, ఏ ఆస్తి నిన్ను కాపాడలేదు, ఏ అధికారం నిన్ను కాపాడలేదు. నీ శరీరంలో ఉన్న బలం ఉందనుకున్నావేమో, ఏ బలం ఉండదు, కరిగిపోతాయి అన్నీ. చిట్ట చివరికి ఆయనే మనకి దిక్కండి. ఆయనలాగా మనల్ని ఎవరు ప్రేమించలేదండి. మన కోసం ఎవరండి అన్ని హింసలు, అన్ని దెబ్బలు, అన్ని గాయాలు ఎవరండి పొందుతారు మన కోసం? ఆయన ఒక్కడేనండి. ఆయన ప్రేమండి, ఆయన ప్రేమండి. ఆయన ప్రేమను పొందుకున్న తర్వాత మారను అంటే, ఆయన ప్రేమను పొందుకున్న తర్వాత పాపం చేస్తానంటే, లేదా ఆయన అలా సిలువలో చనిపోయాడు నీ పాపాల కోసం అని ప్రకటింపబడుతున్నప్పుడు ఆ సిలువ యాగాన్ని వెక్కిరిస్తాను, ధిక్కరిస్తాను అంటే నీకు ఎంతటి భయంకరమైన శిక్ష నీ కొరకు సిద్ధం చేయబడుతుందో నీ ఊహకే వదిలేస్తున్నాను. జాగ్రత్త నీ జీవితం అన్నాడు దేవుడు. దేవుని పిల్లలారా, సాధ్యమైనంత మట్టుకండి
వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధత సంపాదించడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవుడు అనగానే దేవుడు మనలో చూడాలనుకున్న మొట్టమొదటి స్వభావం, లక్షణం పరిశుద్ధత. సమస్త ప్రవర్తనలోనూ మీరు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన నాకు పరిశుద్ధంగానే కనపడాలి అన్నాడు. బలులు ఇవ్వడానికి తెచ్చే అర్పణలే పరిశుద్ధమైనవి తండ్రి, లోపం కలిగిన వాటిని నాకు బలి ఇవ్వద్దు అన్నాడు దేవుడు. తెచ్చే అర్పణే బలి ఏమంటే పరిశుద్ధంగా ఉండాలి అన్నప్పుడు ఇచ్చే నువ్వెంత పరిశుద్ధంగా ఉండాలి. పాట పాడుతున్నావు, నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండి పాట పాడాలి. ప్రసంగం చేస్తున్నావు, నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండి ప్రసంగం చేయాలి. దేవుడు పని చేస్తున్నావు, నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండి దేవుడు పని చేయాలి. పరిశుద్ధత లేకుండా, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోకుండా నీ పాపపు చేష్టలతో నాకేదో చేస్తాను అంటే అవన్నీ నాకు వద్దు అన్నాడు. తిమోతికి రాసిన పత్రిక తీయండి, ముగించేస్తాను. చివరి మాట జాగ్రత్తగా రాసుకోండి. ఇది తిమోతికి రాసిన పత్రిక తీయండి, 2వ పత్రిక 2వ అధ్యాయానికి చూడండి ఒకసారి. 20వ వచనం చూద్దామా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. 21 చూద్దాం డైరెక్ట్గా, టైం అయిపోతుంది. 21, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనని ఎడల, తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి. చూసారా ఏమండి ఇక్కడ, ఇది మీకు ఏమర్థమైందో? 21లో అంటున్నాడు, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనని ఎడల, తన్ను తాను పవిత్రపరచుకొనని ఎడల, తన్ను తాను పవిత్రపరచుకొనని ఎడల. ఎవరిని పవిత్రపరచుకోవాలి? నేనే పవిత్రపరుస్తాను నిన్ను అంటున్నాడా? నిన్ను నువ్వే పవిత్రపరచుకోవాలంటున్నాడా? రక్తం ఇచ్చానయ్యా, ఆల్రెడీ మెడిసిన్ ముందు పెట్టానయ్యా, నా రక్తంతో నీ పాపాలు కడిగేయడానికి బాప్తిస్మం అనే కార్యక్రమాన్ని సిద్ధపరిచి నీ కళ్ళ ముందు పెట్టానయ్యా. ఆ బాప్తిస్మం అనే కార్యక్రమంతో నిన్ను నువ్వేం చేయాలి? పరిశుద్ధపరచుకో, పవిత్రపరచుకో. మానవులు ప్రార్థన చేస్తారని తెలిసి చేస్తారో తెలియక చేస్తారో నాకు తెలీదు. పాపం చేసేసి మోకాళ్ళు వేసి, తండ్రి నన్ను నువ్వే పరిశుద్ధపరచాలి తండ్రి, నేను పాపం చేసుకుంటూ ఉంటాను తండ్రి, నువ్వు కడుక్కుంటారా తండ్రి. ఏం పాపాలండి, ఏం ప్రార్థనలండి? తన్ను తాను, అక్కడ రాసుకోండి, అది అండర్లైన్ చేసుకోండి బైబిల్లో, తన్ను తాను పవిత్రపరచుకోనని ఎడల. మందులు తెచ్చారు అక్కడ, నీకు రోగం ఉందని టాబ్లెట్లు అన్నీ అక్కడ పెట్టిన తర్వాత టాబ్లెట్ల ముందు కూర్చుని నా రోగం అంతా నువ్వే తీసేయాలని టాబ్లెట్కి ప్రార్థన చేస్తావా? టాబ్లెట్ వేసుకుంటావా? వేసుకోవాలి కదా. టాబ్లెట్ వేసుకుంటే కదా రోగం పోయిద్ది. వాక్యం చదువుకుంటే కదా పరిశుద్ధంగా ఉంటావు. దేవుడి సన్నిధిలో ఉంటావు కదా పరిశుద్ధంగా ఉంటావు. యేసు రక్తం విలువ అర్థమైతే రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు భయపడి మరలా పాపం చేయవు కదా. ఏమి అర్థం అవ్వలేదా? తన్ను తాను పవిత్రపరచుకొని దేవుడు వాడుకునే అర్హమైన పరిశుద్ధమైన పాత్రగా తన్ను తాను దేవుని ఎదుట నిలవబెట్టుకోవాలి. ఒకసారి రక్తం ఇచ్చాడు, ఒకసారి శ్రమలు పడ్డారు, ఒకసారి హింసలు పడ్డాడు. ఎన్నిసార్లు అయ్యా నీ వెనకాల పడాలి? ఎన్నిసార్లు అయ్యా నీకు చెప్పాలి? ఎన్నిసార్లు అయ్యా నీ రక్తాన్ని తాగుతున్న గుడిలో? పాపం అంటే భయం వేయటం లేదు. పాపం అంటే ఏమన్నా పాపం వలన వచ్చే ఆ భయంకరమైన మరణం అంటే భయం వేయటం లేదు. ఒక్కసారి ఆలోచించు దేవుడి గురించి. రాత్రి ఎంత హింస ఉండదు నిన్ను రక్షించడానికి, అయినా మారవా? కనుక దేవుని పిల్లలారా, శిలువ యాగంలో ఎందుకు ఇన్ని కష్టాలు పడ్డాడు దేవుడు అంటే, మనిషి సామాన్యంగా మరణిస్తే ఆ మరణాన్ని చూసి మనిషి మారడు, కఠినమైపోయాడు. కనుక అంత దారుణమైన హింసలు అనుభవించైనా సరే మనిషిని ఏం చేయాలనుకున్నాడు? మార్చుకోవాలనుకున్నాడు. మారతావా? పరిశుద్ధంగా ఉంటావా? దేవుడి కోసం బ్రతుకుతావా? సువార్తలో ఉంటావా? నిత్య జీవాన్ని చూస్తావు, పరలోకాన్ని చూస్తావు. ఆ శిలువ యాగాన్ని ధిక్కరించి దానిని అపవిత్రపరిచి నా పాపపు జీవితాన్ని నేను విడిచిపెట్టను అంటే భయంకరమైన శిక్ష మరణం తర్వాత నువ్వు చూస్తావు. ప్రార్థన చేసుకుందాం.